వడ్డీని వదలకుండా మనం ఎన్ని నమాజులు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు, మంచి కార్యాలు కనుక చేస్తే, ఈ యొక్క వడ్డీని వదలకుండా చేస్తే మరి ఆ అల్లా వద్ద ఇవన్నీ కూడా స్వీకరించబడతాయా? స్త్రీలను వారి ధార్మికత ఆధారంగా పెళ్ళి ఆడండి. ధర్మపారాయణురాలైన నల్లని బానిస అల్లా దృష్టిలో ఎర్రని కులీన కాంత కంటే ఎంతో మెరుగైనది. మీ వద్దకు పెళ్లి సంబంధం వచ్చినప్పుడు ఏ వ్యక్తి ధర్మపారాయణత, గుణగణాలు మీకు నచ్చినట్లయితే అతనితో పెళ్లి చేసి వేయండి. మీరలా చేయకపోతే ఈ యొక్క ప్రపంచంలో గొప్ప కల్లోలిత పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ధనికుల్ని ఆహ్వానించి నిరుపేదల్ని కాదన్న ఏదైనా వలీమా విందు ఉంటే అటువంటి విందు అతి హేయమైన, అతి చెడ్డ విందు. వలీమా విందులో నిరుపేదల్ని పిలవకుండా కేవలం ధనవంతుల్ని మాత్రమే పిలిస్తే అది అతి హేయమైన, అసహ్యించుకోదగ్గ విందు అని హదీసు గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంది. అందుకే ధనికుల్ని ఆహ్వానించి నిరుపేదల్ని కాదు అన్న వలీమా, వివాహ విందు అతి హేయమైన విందు. పరిశుద్ధత, పవిత్రత ఇస్లామీయ విశ్వాసంలో సగభాగం. ఇస్లాంలో విశ్వాసంలో సగభాగం పరిశుద్ధత, పరిశుభ్రత, నీట్నెస్ అనేది ఇస్లామీయ విభాగంలో సగభాగం. ఎవరి వద్దనైతే అమానతు లేదో వారిలో ఈమాన్, విశ్వాసం లేదు. అమానత్ అంటే మాట ఇచ్చి మాట నిలబెట్టుకోవటం, లేదా ఎవరైనా వస్తువు ఇస్తే ఆ వస్తువుని కాపాడటం, లేదా ఎవరైనా ఏదైనా విషయం చెప్తే రహస్యంగా ఉంచటం, ఇలా ఇంకా అనేక విషయాలు ఉంటాయి అమానత్ అంటే. ఎవరి వద్దనైతే అమానతు లేదో వారిలో ఈమాన్ లేదు, విశ్వాసం లేదు. ఈమాన్ అంటే విశ్వాసం. ఎవరికైతే వాగ్దానం పట్ల గౌరవం లేదో వారిలో దీన్ లేదు. ఎవరి వద్ద వాగ్దానం పట్ల గౌరవం లేదో వారిలో ధర్మం లేదు, దీన్ లేదు, ఇస్లాం లేదు. ఎవరైతే అల్లా కోసం, ఎవరైతే సృష్టికర్త కోసం, ఎవరైతే దైవం కోసం స్నేహం చేస్తారో, అల్లా కొరకు స్నేహమైన, శత్రుత్వమైన ఏది చేసినా ఆ సృష్టికర్త కోసమే చేయాలి. మరి ఎవరైతే ఇలా చేస్తారో, ఇంకా అల్లా కొరకే దాన ధర్మాలు చేస్తారో